తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. జూన్ 22, 2025 బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయినందున దానిపైన పోరాటం చేయుటకు ఈ నెల 28వ తారీఖున రౌండ్ టేబుల్ సమావేశం అన్ని పార్టీలతోటి ప్రజా సంఘాలతోటి నిర్వహించడం జరుగుతుంది. దాన్ని తెలియజేయటకు ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగిందని ఉద్యమకారుల జేఏసీ కార్యదర్శి సపుల్ల రామరెడ్డి గారు ఈ సమావేశాలను సమన్వయపరుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశానికి ప్రసాద్ అధ్యక్షత వహించగా కుమారస్వామి, సదానందం, మల్లయ్య యాదవ్, రామరెడ్డి, ప్రసన్న మొదలగు వారు మాట్లాడుతూ రేపు జరిగే ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ రాష్ట్రం సిద్ధించడానికి మనదేశ ఉద్యమంలో 1200 మంది ఆత్మ బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో తెలంగాణ పాలకులు అందరినీ కూడా అందరం ఎక్కించి ఈ రాష్ట్ర ఖజానాతో పాటు దాదాపు 7 లక్షల కోట్లు అప్పు చేసిన సంగతి ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ ఈ రాష్ట్రం సిద్ధించడానికి ప్రయత్నం చేసిన ఉద్యమకారులు, బలిదానాలు చేసినటువంటి ఆ కుటుంబాలకు కూడా ఇవాళ ఆత్మపోషణ తగిలి కేసీఆర్ ప్రభుత్వం ఓటు ద్వారా ప్రభుత్వాన్ని పక్కకు తోలిన విషయం ప్రజలందరూ కూడా తెలిసిందే. తెలంగాణ ఉద్యమకారులు, సబ్బడ్డ జాతులు, ఆత్మబలిదానం చేసిన కుటుంబాల త్యాగాలతోటి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతించినాం. ఈ స్వాగతించిన క్రమంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఉద్యమకారులను గుర్తిస్తాం, సంక్షేమాన్ని గుర్తిస్తాం, అదేవిధంగా 250 గజాల జాగా ఇస్తారని చెప్పేసి మేనిఫెస్టో పెట్టిన విషయం కూడా ప్రజలందరికీ తెలుసు. రెండో ఆవిర్భావ సభ కూడా జరిగిపోయింది. రెండో ఆవిర్భావ సభలో ఉద్యమకారులు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యమకారులకు ఆకాంక్షలను గౌరవించి 250 గజాల జాగా సంక్షేమాన్ని ప్రకటించి ఐడి కార్డు ఇస్తుందని చెప్పేసి మేము అంతా భావించినాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా మేము స్వాగతించడం, మద్దతు ఇచ్చినాం. అయినప్పటికీ రెండోసారి కనీసం ఉద్యమకారుల మాట ఎక్కకపోవడం అనేది ఒక సిగ్గుచేటు. అందులో భాగంగా ఉద్యమకారులను భవిష్యత్తులో గుర్తిస్తారనే నమ్మకం కూడా కోల్పోయి నిరాశ చెందినాం. ఈ క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులు మర్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళినటువంటి నాయకులకు ఉద్యమకారులు ఉన్న సంగతి గుర్తించడం కోసం ఈ నెల 28వ తారీఖు శనివారం రోజున ఉద్యమ సంఘాలందరం కూడా ఏకమై ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఒక ఐక్య కార్యాచరణ కమిటీ ద్వారా ఈ ప్రభుత్వానికి మెమోరాండం ఇవ్వడానికి సిద్ధపడ్డాం. అందులో భాగంగా ఈ మెమోరాండంతో అయినా కూడా ప్రభుత్వం కళ్ళు తెరుచుకోకపోతే భవిష్యత్తులో ఉద్యమకారుల పాపం కూడా ఈ ప్రభుత్వానికి తాకొచ్చు. అది ఏ రూపంగా కావచ్చు. గతంలో ఇప్పుడు వచ్చినటువంటి ఎన్నికలు కానీ, రానున్న ఎన్నికలు కానీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న అభిమానం కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది రాకముందే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి అనే ప్రభుత్వం ఉద్యమకారులకు ఐడి కార్డుతో పాటు ఆకాంక్షలను కూడా గౌరవించి ఉద్యమకారులను పక్కన చేర్చుకుంటే బాగుంటుందని, ఈ గౌరవం అనేది ప్రభుత్వానికి దక్కుతుందని కాంగ్రెస్ పార్టీకి ఉద్యమకారుల సంఘాల పక్షాన తెలియజేస్తూ ఈ 28వ తారీఖు జరగబోయే సుందర విజ్ఞాన కేంద్రంలో జరగబోయే సమావేశానికి ఉద్యమ సంఘాలు, విద్యార్థులు, జర్నలిస్టులు, సబ్బడ్డ వర్గాలు అందరూ కూడా హాజరై ఈ కార్యాచరణలో పాల్గొనాలని ఈ సమావేశం, ఈ యొక్క పత్రికా విలేకరుల ద్వారా సమాజానికి తెలియజేస్తున్నాం. ఉద్యమకారులు, ఉద్యమ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 28వ తారీఖు సుందర విజ్ఞాన సోయబాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉద్యమకారులు, ఉద్యమ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఇది నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఆ రోజు ఉద్యమంలో భాగస్వామైనటువంటి అన్ని సంఘాలు, జేఏసీలు, విద్యార్థి, ఉద్యోగ మేధావులు, అట్లాగనే సబ్బండ వర్గాలు ఈ సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలను తెలియజేసి ఈ సమావేశాన్ని విజయవంతం చేసి ఈ పోరాటాన్ని ఉధృత దాల్చడం కోసము తమ భాగస్వామ్యం ఉండాలని కోరుతున్నాం. దాదాపుగా 60 ఏళ్ల పోరాటం ఫలితంగా అనేక మంది ఉద్యమకారులు తమ జీవితాలను, ప్రాణాలను ఈ
తెలంగాణ కోసము సర్వస్వము వాళ్ళు అర్పించి తీసుకొచ్చినటువంటి తెలంగాణలో ఈరోజు ఉద్యమకారుల ప్రాణాలు ఈరోజు త్యాగపూరితమైనటువంటి జీవితాలు, త్యాగపూరితమైనటువంటి ఉద్యమకారుల త్యాగాలు జరుగుతున్న త్యాగాల వల్ల ఏర్పడినటువంటి తెలంగాణలో ఈరోజు భోగాలు అనుభవిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఈ త్యాగాలు ఒకరి భోగాలు ఒకరి దీన్ని ప్రశ్నిస్తూ ఒక ఉద్యమ కార్యాచరణను రూపొందించుకొని ఈ ఉద్యమకారుల సమస్యలు పరిష్కారం చేసుకోవడం కోసము పోరాట పందాను మేము మార్చుకోవాలనేటువంటి ఆలోచనతో పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి